ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు మంకమ్మ తోటలో గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. వేకువజాముని మంకమ్మ తోట రామ్నగర్ పురవీధుల్లో స్వామివారి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. మహిళలు ప్రత్యేక ఆటలాడుతూ స్వామివారి భజనలు సంకీర్తనలు చేస్తూ పురవీధుల గుండా స్వామివారి పల్లకి సేవను నిర్వహించారు. అనంతరం భూదేవి శ్రీదేవి సైత వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొలువుదీరి భక్తులకు ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి, టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, ఆలయ గౌరవ అధ్యక్షులు మల్లికార్జున రాజేందర్, ఆలయ కమిటీ చైర్మన్ చల్లా హరిశంకర్, ఆలయ కమిటీ డైరెక్టర్లు, డివిజన్ వాసులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రామ్నగర్ రమా సహిత సత్యనారాయణ స్వామి అభయాంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయమే 5 గంటలకు స్వామివారి పల్లకి సేవ రామ్నగర్ వీధుల గుండా ప్రవీధుల గుండా తీయడం జరిగింది. దాంతోపాటు మరి ఇవాళ ఉత్తర ద్వార దర్శనం కూడా పూజల అనంతరం ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం జరిగింది. రామ్నగర్ మంకమ్మ తోటకు సంబంధించిన వేలాది మంది భక్తులు దేవుని దర్శనం చేసుకోవడం జరిగింది ఉత్తర ద్వారం ద్వారా. మరి అందరూ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా డివిజన్ ప్రజలకు, కరీంనగర్ నగర ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆ దేవుని ఆశీస్సులతో ముందుకు సాగాలని మరి ఈ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆవరణలో చాలా గొప్పగా ఘనంగా మరి ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం